నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రియా స్ట్రీమ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. అండ్ నేను ప్రియా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. అగైన్ ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో అయితే వచ్చేసాను. ఈరోజు వీడియో అయితే వచ్చేసి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్ కుర్తా సెట్ హాల్ చేస్తున్నాను. ఇవన్నీ నేను మీషో నుంచి అయితే పర్చేస్ చేశాను. దట్ టూ చాలా లో కాస్ట్‌లో, మంచి లో బడ్జెట్‌లో చాలా ట్రెండీగా ఉన్న బ్యూటిఫుల్ కుర్తా సెట్స్ అండ్ కుర్తీస్ రివ్యూ అయితే ఇస్తున్నాను. లేట్ చేయకుండా క్విక్‌గా రివ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం. బిఫోర్ దట్ ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తుంటే, సో నా ఛానల్‌లో ఆల్వేస్ అన్ని ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్స్ నుంచి క్లోతింగ్ అండ్ ప్రొడక్ట్స్ రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటాను. నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే మేక్ ష్యూర్ ఒక లైక్ చేసి అండ్ హైప్ అనే ఆప్షన్ వస్తుంది కదా! ఇఫ్ పాసిబుల్ హైప్ కూడా ఇవ్వండి. నా రివ్యూ మీకు జెన్యూన్‌గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. మీరిచ్చే ఒక్క లైక్‌తో నా వీడియోని ఇంకొంతమందికైతే సజెస్ట్ చేస్తారు. సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ కలెక్షన్ అయితే క్విక్‌గా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఈ బ్యూటిఫుల్ 3 పీస్ కుర్తా సెట్‌తో అయితే స్టార్ట్ చేస్తున్నా. కలర్ అయితే చాలా బాగుంది. మంచి రస్ట్ ఆరెంజ్ కలర్ నాకైతే చాలా నచ్చుతుంది. ఈ అవుట్‌ఫిట్ అయితే నేను మోస్ట్‌లీ అక్టోబర్ మంత్ నుంచి అయితే చూస్తున్నా. బట్ ఎప్పుడు ఔట్ ఆఫ్ స్టాక్‌లోనే ఉంటుంది. ఫైనల్ ఇప్పుడైతే రీస్టాక్ వచ్చేసరికి తీసుకున్నాను. నేను తీసుకున్న ఎగ్జాక్ట్ ప్రైజెస్ అన్నీ మీకు స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేస్తాను యాజ్ యూజువల్. అండ్ లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. నేను తీసుకున్న సెల్లర్ లింక్సే మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. మంచి రస్ట్ ఆరెంజ్ కలర్‌లో వచ్చింది. కలర్ చాలా బాగుంది. అండ్ నెక్ వచ్చేసి వీ నెక్ ప్యాటర్న్‌లో ఇచ్చారు. నెక్ పార్ట్‌లో కంప్లీట్‌గా థ్రెడ్ అండ్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. రిమైనింగ్ డ్రెస్ అంతా కంప్లీట్‌గా ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ కాటన్‌లో అయితే అనిపిస్తుంది. సో సెమీ కాటన్‌లో అయితే ఉంది. ప్యూర్ కాటన్ కాదు అండ్ అలా అని రయాన్ ఫ్యాబ్రిక్ కూడా కాదు. సో సెమీ కాటన్‌లో అయితే ఇచ్చారు. స్లీవ్స్ 3/4 వచ్చాయి. స్లీవ్స్ పట్ల గూడా మనకి థ్రెడ్ అండ్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. టాప్ లెంత్ చాలా బావుంది. సో షార్ట్ లెంత్ ఏం లేకుండా మంచి లెంత్ ఇచ్చారు. ఇక్కడ మనకి సైడ్ కట్స్ దగ్గర గూడా గూటపట్టి లేస్ బోర్డర్ అయితే వచ్చింది. గోల్డెన్ లేస్ బోర్డర్. ఇన్నర్‌లో లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బట్ ట్రాన్స్‌పరెంట్‌గా అయితే ఏం లేదు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బావుంది. మంచి స్మూత్ ఉంది. సో కాటన్‌లో వస్తుందని అయితే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బ్యాక్ కూడా కంప్లీట్‌గా ప్రింట్ అయితే వచ్చింది. సైజ్ స్మాల్ అయితే తీసుకున్నాను. ఫిట్టింగ్ గూడా నాకు చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చింది. బట్ స్లీవ్స్ పార్ట్‌లో నాకు ఇక్కడ మాత్రం కొంచెం టైట్ అయితే అనిపిచ్చింది. అండ్ బాటమ్ అయితే వచ్చేసి ఎలాస్టికేటెడ్ ట్రౌజర్ అయితే ఇచ్చారు. సేమ్ టాప్ ఫ్యాబ్రిక్‌లోనే వచ్చింది. సో సెమీ కాటన్‌లోనే వచ్చింది. చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అండ్ చాలా థిక్‌గా గూడా ఉంది. ఏం థిన్‌గా అయితే లేదు. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా థిక్‌గా, చాలా క్వాలిటీగా అయితే ఉంది. షిఫాన్ దుపట్టా అయితే వచ్చింది కంప్లీట్‌గా. అండ్ ఇక్కడ లేస్ బోర్డర్ గూడా అయితే ఇచ్చారు. 4 సైడ్స్ కూడా మనకి గోల్డెన్ లేస్ బోర్డర్ వచ్చింది. షిఫాన్ దుపట్టాస్ చాలా బావుంటాయి. మనకి క్యారీ చేయడానికి చాలా ఈజీ ఉంటాయి. లెంత్ అండ్ విడ్త్ కూడా చాలా బావుంది. నేను అండర్ 600లోనే తీసుకున్నాను. అండ్ నేను పర్చేస్ చేసిన తర్వాత ఐ థింక్ 490కి కూడా నేను అవైలబుల్ ఉన్న సెల్లర్‌దయితే చూసాను. మీకు ఛాన్స్ ఉంటే నేను 400 రేంజ్‌ది కూడా మీకు లింక్ అయితే ఇస్తాను. అండ్ నేను తీసుకున్న సెల్లర్ లింక్ అయితే మీకు ఫస్ట్ ఉంటది. సో ఇదైతే నేను అండర్ 600లోనే తీసుకున్నాను. ప్రైస్ వైస్ క్వాలిటీ అయితే చాలా బావుంది. నేనైతే హైలీ సజెస్ట్ చేస్తున్నా. చాలా బ్యూటిఫుల్ ఉంది. సో ఫెస్టివల్ టైమ్‌లో వేసుకోవడానికి కూడా చాలా బావుంటది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంది. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కుర్తా సెట్ అయితే చూపిస్తున్నా. అగైన్ ఇది కూడా 3 పీస్ కుర్తా సెటే. ఇదైతే వచ్చేసి ఐ థింక్ 590 ఆర్ 560కి అయితే తీసుకున్నాను. అండర్ 600లోనే పర్చేస్ చేశాను. ప్రైస్ వైస్ క్వాలిటీ అయితే చాలా బావుంది. ఇదైతే షరారా సెట్ అనమాట. వీటిలో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. నేను పర్పుల్‌లో తీసుకున్నా. చాలా డార్క్ కలర్స్ ఇంకా లైట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. టాప్ అయితే వచ్చేసి మనకి స్ట్రెయిట్ కుర్తీ అయితే వచ్చింది. నెక్ ఇట్లా రౌండ్ ఇచ్చి మిడిల్‌లో కట్ ఇచ్చారు. బట్ ఆల్ ఓవర్ డ్రెస్ అంతా గూడా కంప్లీట్‌గా గోల్డెన్ ఫాయిల్ ప్రింట్ అయితే ఇచ్చారు. జరీలా కనిపిస్తుంది చూడ్డానికి. సో నేను పిక్చర్‌లో జరీ అనే అనుకున్నాను. బట్ ఇక్కడైతే వచ్చేసి గోల్డెన్ ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చింది. సో ఇదైతే ప్యూర్ కాటన్ మెటీరియల్ వచ్చింది. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు కాటన్ ఇస్తారని. ఫ్యాబ్రిక్ అయితే చాలా బావుంది. స్ట్రెయిట్ కుర్తీ. కుర్తీ లెంత్ గూడా మంచిగానే ఉంది. ఇన్నర్‌లో లైనింగ్ ఏం లేదు. అంత ట్రాన్స్‌పరెంట్‌గా కూడా లేదు. సో బ్యాక్ కూడా కంప్లీట్‌గా సేమ్ ఇట్లాగే చెక్స్ డిజైన్‌లో ప్రింట్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బావుంది. అండ్ బాటమ్ అయితే వచ్చేసి షరారా స్టైల్‌లో అయితే ఇచ్చారు. సో వెస్ట్ వచ్చేసి మనకి కంప్లీట్ ఎలాస్టికేటెడ్ వెస్ట్ అయితే వస్తుంది. సో షరారా బ్రాండ్ కాబట్టి ఇక్కడ ఫ్రిల్ స్టైల్‌లో అయితే వస్తుంది. ఫ్లేర్ గూడా బావుంది. మంచి ఫ్లేరీగా ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్‌లోనే వచ్చింది. సేమ్ టాప్ ఫ్యాబ్రికే. సో బాటమ్ గూడా చాలా నీట్‌గా అయితే స్టిచ్ చేశారు. ఎండింగ్‌లో ఇలా గోల్డెన్ లేస్ బోర్డర్ అయితే అటాచ్ చేశారు. అండ్ దుపట్టా నెట్ దుపట్టా అయితే ఇచ్చారు. అంత స్మూత్ నెట్ అయితే కాదు. చాలా స్టిఫ్‌గా అయితే ఉంది. దుపట్టాకి 4 సైడ్స్ కూడా ఇట్లా గోల్డెన్ లేస్ బోర్డర్ అయితే అటాచ్ చేశారు. అంతా బావుంది. బట్ దుపట్టా మాత్రం నాకు అంత నచ్చలేదు. ఇట్లా స్టిఫ్‌గా ఉండే దుపట్టాస్ క్యారీ చేయడం మనకు చాలా కష్టంగా ఉంటది. సాఫ్ట్ నెట్ ఇస్తే బావుందనిపించింది. ఆర్ షిఫాన్ దుపట్టా ఇచ్చినా గూడా బావుండేది. సో దుపట్టా ఒక్కటి నచ్చలేదు నాకు. లెంత్ అండ్ విడ్త్ కూడా చాలా బావుంది. షార్ట్ లెంత్ అయితే లేదు. అండ్ 600 రేంజ్‌లో ప్రైస్ వైస్ క్వాలిటీ అయితే చాలా బావుంది. బట్ ఒక్కటి నచ్చలేదు నాకు. సో క్వాలిటీ అయితే బావుంది. బట్ నేనైతే అంత
సజెస్ట్ చేయట్లేను. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ 3 పీస్ కుర్తా సెట్. ఇవైతే ప్రెజెంట్ చాలా ట్రెండింగ్‌లో ఉన్న అవుట్‌ఫిట్స్ అనమాట. మీషోలో చాలా లో కాస్ట్‌కే వస్తుంటే తీసుకున్నాను. అండ్ ఈ సెట్ అయితే వచ్చేసి నేను 680 ఆర్ 660 ప్రైస్‌కైతే తీసుకున్నాను. నేను తీసుకున్న ఎగ్జాక్ట్ ప్రైస్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేస్తాను. సో, షార్ట్ లెంత్ కుర్తీస్ వచ్చి ప్లాజో స్టైల్‌లో అయితే వస్తున్నాయి కదా! ఆ స్టైల్‌లో తీసుకున్నాను. ఇది ఆలియా కట్ ప్యాటర్న్‌లో అయితే ఇచ్చారు. చాలా బావుంది. చూడడానికి లైక్ పెప్లమ్ టాప్‌లా అయితే ఉంది. సో, ఇవి షార్ట్ లెంత్‌తో వస్తాయి కదా! సో, చాలా అనిపించింది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు మీషో నుంచి ఇంత బ్యూటిఫుల్ అవుట్‌ఫిట్. నెక్ అయితే ఇలా వీ నెక్ స్టైల్ అయితే వచ్చింది. నెక్ పార్ట్‌లో పీచ్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్‌తో పాటు సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. ఆలియా కట్ ప్యాడ్ చాలా స్టిచ్ చేశారు. ఇక్కడ ఆలియా కట్ డిజైన్ అయితే. అండ్ ఫిట్టింగ్ గూడా నాకు ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఫస్ట్ టైమ్ అనమాట మీషోలో నేనెప్పుడు చాలా అవుట్‌ఫిట్స్ పర్చేస్ చేశాను. అన్నీ స్మాలే తీసుకుంటాను. బట్ ఈ అవుట్‌ఫిట్ ఇచ్చినంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇప్పటి వరకు ఏది ఇవ్వలేదు. చాలా బావుంది. స్మాల్ సైజ్ అయితే కరెక్ట్ ఫిట్టింగ్‌లో వచ్చింది. అండ్ స్లీవ్స్ పార్ట్‌లో గూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చి స్మూత్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఎంత స్మూత్ ఉందో. అండ్ ఇన్నర్‌లో హాఫ్ లెంత్ లైనింగ్ గూడా అయితే వచ్చింది. సో, మనకి లైనింగ్ వచ్చేసి బస్ట్ పార్ట్ వరకే ఉంటది. ఇక్కడ నుంచి అయితే లైనింగ్ లేదు. బట్ ఇది బాటమ్ ట్రాన్స్‌పరెంట్ కనిపిస్తదేమో అనుకున్న బాటమ్ గూడా ఏం కనిపించట్లేదు. సో, ఇట్లా టేల్ బ్లూ పైన పీచ్ కలర్ ఫ్లోరల్ డిజైన్ మాత్రం చాలా చాలా బావుంది. ఇదైతే నేను హైలీ సజెస్ట్ చేస్తున్నా. చాలా స్టైలిష్‌గా ఉంది. వీటిలో చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ లైట్ కలర్స్ కూడా ఉన్నాయి. నేను ఛాన్స్ ఉంటే వేరే కలర్స్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇదైతే మిస్ చేసుకోకండి. లో బడ్జెట్‌లో మనకి ఇవే ఔట్ సైడ్ 2000 అబోవ్ అయితే సెల్ చేశారు. సో, లాస్ట్ ఇయర్ గూడా చూసాను నేను. సేమ్ టు సేమ్ ఔట్‌ఫిట్స్ అయితే. సో, స్టిల్ ఇప్పటికి గూడా చాలామంది పర్చేస్ చేస్తున్నారు. ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఇలా లో కాస్ట్‌లో ఉన్నవే తీసుకోండి. పీచ్ కలర్ ఇచ్చారు. కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్ అంతా గూడా ఈ కలర్‌లోనే వచ్చింది కాబట్టి బాటమ్ పీచ్ కలర్‌లో వచ్చింది. వెస్ట్ వచ్చేసి ఎలాస్టికేటెడ్ వెస్ట్ అయితే ఇచ్చారు. ఎంత ఫ్లేరీగా వచ్చిందో బాటమ్ చూడొచ్చు. చాలా మంచి ఫ్లేర్‌తో ఇచ్చారు. బాటమ్‌కి ఫుల్ లెంత్ లైనింగ్ గూడా అయితే ప్రొవైడ్ చేశారు. సో, దీంట్లో క్రేప్ లైనింగ్ అయితే ఇచ్చారు. లైనింగ్ క్వాలిటీ కూడా చాలా బావుంది. అండ్ ఇక్కడ బాటమ్‌కి ఇట్లా బోర్డర్‌లా కూడా స్టిచ్ చేశారనమాట. సో, దీనివల్ల మనకి వాల్యూమ్ కనిపిస్తుంది బాటమ్‌ది. సేమ్ టాప్‌లానే చాలా స్మూత్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బావుంది. షిఫాన్ దుపట్టా అయితే ఇచ్చారు. 4 సైడ్స్ కూడా మనకి ఇట్లా దుప్పటాకి బోర్డర్స్ అయితే వచ్చాయి. గోల్డెన్ బోర్డర్‌తో పాటు టాప్‌లో ఉన్న ఇట్లా బ్లూ కలర్ బోర్డర్ గూడా అయితే ఇచ్చారు. లెంత్ చాలా బావుంది. అండ్ విడ్త్ కూడా చాలా బావుంది. మరి దుప్పట్టా కూడా చాలా స్మూత్ ఉంది. ఈ కుర్తా సెట్ హైలీ రికమెండ్ చేస్తున్నాను. నచ్చితే ట్రై చేయండి. క్వాలిటీ చాలా బావుంది. అండ్ లుక్ వైస్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. కొంచెం హైట్ ఉండే వాళ్ళు ఏసుకుంటే ఇంకా బావుంటది. ఇంత లో కాస్ట్‌లో నేను ఇంత మంచి క్వాలిటీ అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. అండ్ చాలా స్టైలిష్‌గా, చాలా ట్రెండీగా గూడా ఉంది. వీటిలో చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను మాత్రం హైలీ సజెస్ట్ చేస్తున్నా. బ్యూటిఫుల్ కుర్తా సెట్. ఇదైతే 2 పీస్ సెట్ అయితే వచ్చింది. కుర్తా అండ్ దుపట్టా. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది గూడా. లైక్ ఒక ఫ్రాక్‌లా అయితే వచ్చింది. లాంగ్ ఫ్రాక్ స్టైల్‌లో అయితే ఇచ్చారు. దట్ టూ ఆలియా కట్ ప్యాటర్న్‌లో చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది కూడా. ఇదైతే వచ్చేసి నేను 700 ప్రైస్‌కైతే తీసుకున్నాను. ఈ హాల్ వీడియోలో ఇదొక్కటే కొంచెం కాస్ట్ అనమాట. 700 రిమైనింగ్ అన్నీ గూడా 400, 500 ఇట్లా ఆ రేంజ్‌లో తీసుకున్నవే. అండర్ 600లో తీసుకున్నవి. ఈ అవుట్‌ఫిట్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఎస్పెషల్లీ క్రిస్మస్‌కి వేసుకుంటే చాలా బావుంటది. క్రిస్మస్ ఆర్ న్యూ ఇయర్‌కి. నెక్ వీ నెక్ ప్యాటర్న్‌లో వచ్చింది. ఇక్కడ థ్రెడ్‌తో పాటు ఫాయిల్ మిర్రర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడంతా గూడా మనకి మిర్రర్ ఎంబ్రాయిడరీ వర్కే వచ్చింది. రియల్ మిర్రర్స్ అయితే కాదు. ఫాయిల్ మిర్రర్ అనమాట. ఇక్కడ యోక్ వరకు ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది. ఇది మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో ఇచ్చారు. చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే. రిమైనింగ్ అంతా గూడా ప్లెయిన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు. ఫుల్ లెంత్ స్లీవ్స్ అయితే వచ్చాయి. మనకి ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది. స్మూత్ జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో అయితే ఇచ్చారు. చాలా బావుంది కాంబినేషన్ ఇట్లాగా. ఫ్లేర్ గూడా చాలా బావుంది. మంచి ఫ్లేర్‌తో స్టిచ్ చేశారు. లైక్ ఒక లాంగ్ ఫ్రాక్ లానే అనిపించింది. అండ్ ఇక్కడ ఎండింగ్‌లో బోర్డర్ గూడా అయితే వచ్చింది. సో, క్యాన్వా బోర్డర్ అయితే ఇచ్చారు. సో, దీనివల్ల వాల్యూమ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఫ్లేర్ అది కూడా బావుందనమాట. జార్జెట్ ఫ్యాబ్రిక్స్ కాబట్టి ఫ్లాట్‌గా ఉంటాయి. బట్ ఇక్కడ వచ్చిన ఈ క్యాన్వా బోర్డర్ వల్ల మంచి స్టిఫ్‌గా అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ మనకి ఇట్లాగా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. ఇక్కడ వచ్చిన ఫ్రిల్స్ కూడా మంచి ఫ్లాట్‌గా అయితే స్టిచ్ చేశారు. చాలా బావుంది. అవుట్‌ఫిట్ అయితే నేను చాలా డేస్ నుంచి విష్ లిస్ట్‌లోనే ఉంచాను. సో, ఫైనల్లీ తీసుకున్నా అనమాట. ఎందుకో ఈ ఈ క్రిస్మస్ టైంకి తీసుకుంటే బావుంటదనిపించింది. చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఫిట్టింగ్ గూడా నాకు చాలా అనిపించింది. అన్నీ గూడా నేను స్మాల్ సైజే తీసుకున్నాను. సో, ఫిట్టింగ్ గూడా చాలా వచ్చింది. ఈ దుప్పట్టా గూడా అయితే ఇచ్చారు. బట్ దుప్పట్టా కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. బికాజ్ చాలా షార్ట్ లెంత్ ఇచ్చారు. అదొక్కటి నచ్చలేదు. వన్ సైడ్ ఏసుకున్నా గూడా నాకు చాలా షార్ట్‌గా అయితే అనిపించింది. సో, దుప్పట్టా గూడా మనకి సేమ్ డ్రెస్ ఫ్యాబ్రిక్‌లోనే స్మూత్ జార్జెట్‌లోనే ఇచ్చారు.
సో 4 సైడ్స్ కూడా ఇట్లాగా మిర్రర్ ఎంబ్రాయిడరీ వర్క్ బోర్డర్ అయితే ఇచ్చారు. ఎంత బ్యూటిఫుల్ ఉంది గదా! వన్ సైడ్ వేసుకున్నా గూడా మనకి చాలా షార్ట్ ఉంది. ఆలియా కట్ డిజైన్‌లో వచ్చే డ్రెసెస్‌కి మనం దుపట్టా నెక్‌కి వేసుకుంటే చాలా బావుంటది. బట్ ఇలా నెక్‌కి వేసుకుంటే గూడా చాలా షార్ట్‌గా వచ్చింది. దానిలో మీకు క్లియర్‌గా అయితే చూపిస్తాను. దుపట్టా ఒక్కటి డ్రాబ్యాక్ అనిపించింది నాకు. కొంచెం లెంతీగా ఇస్తే బావుండనిపించింది. బట్ ఈ టాప్ మాత్రం చాలా బావుంది. లైక్ ఒక లాంగ్ ఫ్రాక్ లానే అనిపించింది. లెంత్ గూడా చాలా ఫుల్ లెంత్ ఉంది. ఫ్లేర్ గూడా చాలా బావుంది. సో, ఈ ప్రైస్‌లో డ్రెస్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది. దుపట్టా లేకుండా యూజ్ చేయడానికి కూడా బానే ఉంటది. లైక్ ఒక లాంగ్ ఫ్రాక్ లానే ఉంది కాబట్టి నచ్చితే ట్రై చేయండి. వీటిలో కలర్స్ అయితే అవైలబుల్ లేవు. ఓన్లీ ఇట్లాగా రెడ్ షేడ్‌లోనే ఉంది. నేనైతే హైలీ సజెస్ట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ మీతో కుర్తీస్ అయితే చూపిస్తున్నాను. 4 కుర్తీస్ అనమాట. ఈ 4 కుర్తీస్ వచ్చేసి కాంబో ఆఫర్‌లో తీసుకున్నాను నేను. ఐ థింక్ 590 ఆర్ 540 ఎంతకో తీసుకున్నా. నేను తీసుకున్న ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే ఇక్కడ మీకు స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేస్తాను. సో, ఈ ప్రైస్‌లో 4 టాప్స్ అయితే వస్తున్నాయి. సో, అసలెలా ఉంటాయో చూద్దాం. ఈ కాంబోలోనైతే తీసుకున్నాను. నిజంగా చాలా చాలా బావున్నాయి. బట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి క్రేప్‌లో వచ్చాయన్నమాట. కలర్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి. నేనైతే నాకు నచ్చిన 4 కలర్స్ అయితే పిక్ చేసుకున్నాను. మీరు మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు. సో, వీటిలో అయితే ఫస్ట్ బ్లాక్ వన్ అనమాట. సో, ఇట్లా ఫ్లోరల్ డిజైన్‌లో అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే క్రేప్‌లో వచ్చాయి. కాటన్ కాదు, రేయాన్ కాదు, క్రేప్ ఫ్యాబ్రిక్‌లో వచ్చింది. చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే. అండ్ నెక్ గూడా వచ్చేసి బోట్ నెక్ స్టైల్‌లో ఇచ్చారు. అండ్ స్లీవ్స్ కూడా హాఫ్ లెంత్ స్లీవ్స్ వచ్చాయి. అండ్ టాప్స్ అసలు ఈ ప్రైస్‌లో చాలా షార్ట్ లెంత్ వస్తాయనుకున్నాను. లెంత్ గూడా చాలా బావుంది. అస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు ఇంత మంచి లెంత్‌తో ఇస్తారని చెప్పి. చాలా మంచి లెంత్‌తో ఇచ్చారు. అండ్ సైడ్ ఇలా స్లిట్స్‌తో పాటయితే వచ్చాయి. అసలు చూడ్డానికి నాకు కలర్స్ అనిపిచ్చి తీసుకున్నాను. బట్ ఈ ఫ్యాబ్రిక్ చూస్తే బాగోదేమో అనుకున్నా. వేసుకుంటే మాత్రం ఎంత కంఫర్టబుల్‌గా ఉన్నాయో. అండ్ లుక్ కూడా చాలా బావున్నాయి. డైలీ వేర్ యూజ్ చేసుకోవడానికి చాలా బావుంటాయి. సో, రెగ్యులర్‌గా ఇంట్లో వేసుకునే దానికి కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. అండ్ లుక్ కూడా చాలా బావుంది. ఇంత స్టైలిష్‌గా ఉంటాయనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. వేసుకుంటే మాత్రం చాలా స్టైలిష్‌గా అనిపిచ్చాయి 4 టాప్స్ కూడా. పీచ్ కలర్ గూడా వచ్చింది. దీనికి మ్యాంగో డిజైన్‌లో అయితే వచ్చింది. సో, ఇదంతా గూడా ఫ్యాబ్రిక్‌లోనే ఉంది. ప్రింట్ ఏం కాదు. అన్ని టాప్స్ కూడా క్రేప్ ఫ్యాబ్రిక్‌లోనే వచ్చాయి. అండ్ నెక్ కూడా వచ్చేసి బోట్ నెక్‌లోనే ఇచ్చారు. నేను స్మాల్ అయితే పిక్ చేసుకున్నాను. సైజ్ కూడా నాకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చింది. పీచ్ కలర్ నాకు చూడ్డానికి అస్సలు అనిపించలేదు. బట్ వేసుకున్న తర్వాత ఈ టాప్ పైన ఉన్న ఇంప్రెషనే మారిపోయింది. ఎంత మంచి లుక్ వచ్చిందో. చాలా అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ వన్ ఇది మస్టర్డ్ యెల్లో షేడ్‌లో వచ్చింది. కలర్ చాలా బావుంది. యెల్లో పైన ఇట్లాగా వైట్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ అయితే చాలా బ్యూటిఫుల్ అయితే ఉంది. సేమ్ ఇది కూడా క్రేప్ ఫ్యాబ్రికే. నెక్ వచ్చేసి అన్నీ కూడా బోట్ నెక్కే ఇచ్చారు. అండ్ చాలా మంచి ఫిట్టింగ్‌తో ఉన్నాయి. అండ్ లెంత్ కూడా చాలా బావుంది. 4 టాప్స్ కూడా నేనసలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు ఇంత బావుంటాయని చెప్పి. అండ్ ఇదైతే వచ్చేసి ఇలా టై అండ్ డై ప్యాటర్న్‌లో వచ్చింది. నా ఫేవరెట్ నావీ బ్లూ కలర్. అండ్ బ్లూ పైన వైట్ ప్రింట్ అంతా కూడా చాలా బావుంది. అండ్ ఇది కూడా చాలా మంచి లెంగ్త్‌తో ఇచ్చారు. ట్రై చేయొచ్చు. నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నాను. సో, డైలీ వేర్ యూజ్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్‌గా చాలా బావున్నాయి. నచ్చితే ట్రై చేయండి. వీటిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో అయితే యాడ్ చేస్తాను. మీరు లింక్స్ అక్కడి నుంచి చెక్ చేసుకోండి. ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మేక్ ష్యూర్ ఒక లైక్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీట్ చేస్తాను. అంటిల్ దెన్ బై.